హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ అకాడమీ. ఇక్కడ చూడండి, పాత విఆర్ఓలు 5,000 మంది, అంటే 5,006 మంది క్వాలిఫై అయిన వాళ్ళు. కొత్త జీపీఓలు 5,954, అంటే 5,950 అనుకోండి. సరే, ఈ పాత కొత్త లెక్కలు బాగానే ఉన్నాయి. పాతోళ్ళు 5,000 మంది, కొత్తోళ్ళు 6,000 మంది, మొత్తం కలిపితే 10,954 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి ఒక సమాచారం. మరి ఇంతకు జీపీఓ నోటిఫికేషన్ వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది అని చాలామందికి ఉన్నటువంటి అనుమానాలు. దీనిపైన కొంత క్లారిఫికేషన్ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా అంశాలపైన అశోక్ సార్ మాట్లాడుతున్న నిరుద్యోగాల అంశాలపైన, ఈ జీపీఓ ఉద్యోగాలు సాధించాలన్న ఉద్దేశంతోనే ఇంకొక 3-4 రోజులలో మనం చలో గాంధీ భవన్ అనే ప్రోగ్రాం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ దాని యొక్క కథా కమీషు పంచాయతీ ఏంటనేది ఒకసారి మనము చూసే ఒక ప్రయత్నం చేద్దాం. చూసే ముందు జీపీఓకు సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ మీరు హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండానే ఆఫ్లైన్లో జరిగే క్లాసెస్ని మీరు ఆన్లైన్ లైవ్ క్లాస్ రూపంలో కూడా చూసుకోవచ్చు. రెండవది ఏంటంటే, జీపీఓ ఆఫ్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ బ్యాచ్ నిన్న ఫస్ట్ నాడే స్టార్ట్ అయింది. అవే క్లాసు లైవ్ క్లాస్ రూపంలో వస్తవి. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం కూడా అందుబాటులో ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. మీకు జీపీఓ క్లాసులు అయినప్పటికీ గ్రూప్ 2 స్టాండర్డ్లో సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 2 స్టాండర్డ్లో సబ్జెక్ట్ ఇస్తాం. ఎందుకంటే గతంలో 2018లో జరిగిన విఆర్ఓ ఎగ్జామ్లో గ్రూప్ 2కు మించినటువంటి క్వశ్చన్లు వచ్చినాయి. 200 క్వశ్చన్లకు వస్తే 150 మార్కుల పేపర్ ఉంటే చాలా తక్కువ మందికి 80 మార్కులు వచ్చిన ఉద్యోగం వచ్చే సందర్భాలు మనకు కనబడుతున్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దాంతోపాటుగా ఆఫ్లైన్లో గ్రూప్ 2, 3 ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ జీపీఓ సంబంధించినటువంటి న్యూ బ్యాచెస్ నిన్న ఆగస్టు 1వ తారీఖు నాటి స్టార్ట్ అయినాయి. హైదరాబాద్ రాలేని వాళ్ళ కోసం ఆఫ్లైన్ క్లాసెస్ని లైవ్ రూపంలో మార్నింగ్ 9 గంటల సాయంత్రం 5:30 గంటల వరకు లైవ్లో వినవచ్చు. అది కూడా మీకు కష్టం అనుకుంటే, టైం దొరకదనుకుంటే రికార్డెడ్ వీడియోస్ కూడా అందుబాటులో ఉంటాయి. అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక సబ్జెక్టులోకి వెళ్ళి ఒక ప్రయత్నం చేద్దాం. చూడండి, నిన్న రెండవసారి క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ అంటే 1,556 మంది ఉన్నారు. 1,556 మంది సెకండ్ టైం క్వాలిఫై అయ్యారు. మొదటిసారి 3,450 మంది మొదటిసారి క్వాలిఫై అయ్యారు. మొత్తం కలిపితే 5,006 మంది ఇప్పటి వరకు క్వాలిఫై అయినటువంటి పాత విఆర్ఓలు ఎగ్జామ్ పెట్టినటువంటి సందర్భంగా. అసలు వాస్తవంగా ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎగ్జామే పెట్టాల్సిన అవసరం, ఎందుకంటే వాళ్ళ అమాత ఇక్కడ తీసుకోవాలి. కానీ అలా కాకుండా ఎగ్జామ్ పెట్టి ఏదో కొత్త తీసుకొచ్చి మొదటిసారి క్వాలిఫై అయ్యారు. మొదటిసారి చాలామంది క్వాలిఫై కాలేదు. రెండవసారి మళ్ళీ అవకాశం ఇచ్చారు. 1,700 మంది 22,400 మంది వరకు అప్లై చేసుకుంటే 1,700 మంది ఎగ్జామ్ రాశారు. దాంతోపాటు క్వాలిఫై అయిన వాళ్ళు 1,556 మంది. మరి 5,600 మందిలో ఎంతమంది ఎగ్జాము క్వాలిఫై అయిన వాళ్ళు ఇంతమంది ఉంటే ఎంతమంది రేపు జాయిన్ అవుతారు? ఉద్యోగంలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది మరొక ప్రశ్న. ఉద్యోగంలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 100% జాయిన్ కావడం అనేది చాలా కష్టము. నాకు తెలిసి 70% వరకు వీళ్ళు జాయిన్ కావడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే కొంతమందికి ఆ విఆర్ఓలని వేరు డిపార్ట్మెంట్లకు చేంజ్ చేసినప్పుడు వాళ్ళని చెల్లాచెదురుగా ఎక్కడ పడితే అక్కడ వేశారు. దూర ప్రాంతాలలో వేశారు. అంటే ఇంటి సొంత జిల్లాకు దూరంగా, సొంత ప్రాంతానికి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అసొంటి వాళ్ళంతా ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క కొత్త జీపీఓలోకి వాళ్ళు జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని పోగా మనకు మిగిలేటటువంటి ఉద్యోగాలు ఎన్ని ఉంటాయంటే 5,948 యాజ్ దట్ లెక్క ప్రకారం. 5,006 మంది పాత వాళ్ళైతే కొత్త వాళ్ళకు 5,948. వీళ్ళందరూ జాయిన్ గారు కాబట్టి మళ్ళొక 500 నుంచి
1000 పోస్టుల వరకు మనకు పెరగడానికి అవకాశం ఉంది. 500 నుంచి 1000 పోస్టుల వరకు పెరిగితే అంటే మ్యాక్సిమం మళ్ళీ 7000 వరకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకు దాదాపుగా 6000 నుంచి 7000 మధ్య ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు, జీపీఏ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నది. ఎన్ని వస్తాయి అనేది రేపు ఆగస్టు 15 వరకు వాళ్ళకు న్యూ అపాయింట్మెంట్స్ కనుక ఇస్తే, పాత వాళ్ళకు అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తే మనకు ఎంతమంది జాయిన్ అవుతారని తర్వాత పూర్తి స్థాయి లెక్కలు తెలుస్తాయి. మరి ఇంతమంది ఎందుకంటే 10,954 మంది 10,954 యొక్క విఆర్ఓ వ్యవస్థలో పనిచేయడానికి అవకాశం ఉందని రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రకటన చేసింది. మరి పాత వాళ్ళు ఎంతమంది వస్తారంటే 4 నుంచి 4,500 మంది రావచ్చు. 6 నుంచి 7,000 ఉద్యోగాలు జీపీఓ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. మరి ఎమ్మటే నోటిఫికేషన్ వస్తుందా అంటే తక్షణమే ఇయ్యరు. ఎట్లిస్తారు సార్ అంటే మళ్ళీ అశోక్ సార్ ఆధ్వర్యంలో నిరుద్యోగులందరూ కలిసి మళ్ళీ నోటిఫికేషన్ కోసము బలంగా కొట్లాడితేనే నోటిఫికేషన్ వస్తుంది. కొట్లాడకపోతే రాదు. మేము లైబ్రరీలోనే అట్లనే కూర్చొని చదువుకుంటాం, వచ్చినప్పుడు ఎగ్జామ్ రాస్తామంటే లేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే మనం నోటిఫికేషన్ని సాధించాలా. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే నోటిఫికేషన్ని మనం సాధించాలి అనేది మన టార్గెట్. దానికోసం రేపు మ్యాక్సిమం 12వ తారీఖు అనుకుంటున్నాం. ఇంకా దాని ఫైనల్ రేపు సాయంత్రం ఖచ్చితంగా డేట్ చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి రేపు ఆగస్టు 12వ తారీఖు నాడు గాంధీ భవన్ చెలో గాంధీ భవన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వేల మంది శాంతియుతంగా వినతి పత్రాలు పట్టుకొని మాకు నోటిఫికేషన్ కావాలి. ఏ నోటిఫికేషన్ కావాలి అంటే జీపీఓ నోటిఫికేషన్ కావాలి అన్న నినాదాలు బలంగా వినపడాలి. అలాగే ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించిన ఉద్యోగాలు కావాలని బలంగా వినపడాలా. దాంతోపాటుగా పవర్ సెక్టర్లో ఉన్నటువంటి ఉద్యోగాలు, పవర్ సెక్టర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నినాదాలు బలంగా వినపడాలా. అలాగే డిఎస్సికి సంబంధించిన ఉద్యోగాల యొక్క నినాదాలు బలంగా వినపడాలా. దాంతోపాటుగా గ్రూప్ 1 గ్రూప్ సంబంధించినటువంటి గ్రూప్స్ 1 అండ్ 2 అండ్ గ్రూప్ 3 సంబంధించిన విద్యార్థులంతా దీంట్లో పాల్గొని గ్రూప్స్ నినాదాలు బలంగా వినిపించే ఒక ప్రయత్నం చేయాలి. అలాగే డిప్యూటీ సర్వేయర్లు కావచ్చు, లైబ్రరీని కావచ్చు, ఎవరికి ఆర్తి ఉందో, ఎవరికి బాధ ఉందో, ఎవరికి ఉద్యోగాలు కావాలో వాళ్ళందరము మనము గట్టిగా పిడికిలు బిగించి కొట్లాడకపోతే మన ఉద్యోగాలు పిలిచే పరిస్థితి లేదు. ఇప్పటికే 20 నెలలు దాటిపోయింది. రేపు మాపు త్వరలో అంటూ కాలం గడిపేస్తున్నారు తప్ప సీరియస్గా రావడం లేదు. కాబట్టి మనం మళ్ళొకసారి పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏ విధంగా అయితే ముట్టడి చేశామో అంతకు డబుల్గా, అంతకు త్రిబుల్గా మనము మొత్తంగా నాంపల్లిని మొత్తంగా దిగ్బంధం చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా శాంతియుతంగా, ఎక్కడ కూడా ఏం ఇబ్బంది పడకుండా. ఎందుకంటే నిన్న అద్దంకి దయాకర్ గారు ఎక్కడికి వచ్చారు సార్ అంటే సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చారు. ఆ సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చినప్పుడు ఎంతైతే శాంతియుతంగా ప్రోగ్రాం నిర్వహించామో అంతే శాంతియుతంగా వేలాది మంది చలో గాంధీ భవన్కి ప్రతి ఒక్కరు వినతిపత్రం పట్టుకొని, ప్రతి ఒక్కరు ప్లకార్డు పట్టుకొని మనం శాంతియుతంగా గాంధీ భవన్కు పోతున్నాం. అయినా కూడా ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా లైబ్రరీలు, స్టడీ సెంటర్లు మొత్తం కూడా ఆమరణ నిరాహార దీక్షలతో నిండిపోతే ఖచ్చితంగా మన స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే నోటిఫికేషన్లు సాధించడానికి అవకాశం ఉంది. ఎట్లాగా బీసీకి సంబంధించిన 42% రిజర్వేషన్ల పంచాయతీ జరుగుతుంది. దాని కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ ఆలస్యం అవుతుంది. కాబట్టి దానికంటే ముందే మనము దీన్ని సాధించే ఒక ప్రయత్నం చేయాలి. నేనేమంటున్నంటే 600 అయినా 106 అయినా జీపో నోటిఫికేషను ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు వస్తుంది సార్ అంటే పాతోళ్ళు 4,500 నుంచి 5,000 మందే ఉన్నారు. కానీ ఉన్న ఉద్యోగాలు ఎన్ని? 10,954 ఉద్యోగాలు ఉన్నాయి. మరి అంతమంది లేరు కదా. మరి మిగిలిన ఉద్యోగాలు ఖచ్చితంగా కావాలి. అంటే తాత్కాలికంగా వాళ్ళకు ఒక్కొక్కరికి 2 గ్రామాలు ఇచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ 2 గ్రామాలు ఇచ్చి తాత్కాలికంగా 3 నెలల పాటు, ఎందుకంటే మనకు నోటిఫికేషన్ రావాలి, నోటిఫికేషన్ వచ్చినాక ఎగ్జామ్ పెట్టాలా, నోటిఫికేషన్తో అప్లై చేసుకోవాలి, దాని ఎగ్జామ్ డేట్ రావాలి, మన ఎగ్జామ్ రాయాలి. ఎందుకంటే లక్షల మంది రాస్తారు.
నాకు తెలిసి దాదాపుగా ఈసారి జీపీఓకి 8 నుంచి 10 లక్షల అప్లికేషన్లు వస్తాయి. 8 నుంచి 10 లక్షల అప్లికేషన్లు వస్తాయి కాబట్టి ఒక పెద్ద ప్రహసనం, ఎగ్జామ్ పెట్టాలంటే పెద్ద ప్రహసనం. కాబట్టి మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ కావడానికి ఎంత లేదన్నా మనకు 4 నుంచి 6 నెలల టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. 4 to 6 months ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి 600 అయినా 106 అయినా జీపీఓ నోటిఫికేషన్ వస్తుంది. ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు, మొన్నటి వరకు గ్రూప్ 2 చదివిన వాళ్ళు, ఎస్ఐ కానిస్టేబుల్ చదివిన వాళ్ళు, కొత్తగా మొదలు పెట్టాలనుకునే వాళ్ళు బీ సీరియస్గా ఎమ్మటే మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. ఆలస్యమైన ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఖచ్చితంగా జీపీఓ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే అవసరం ఉన్నది కాబట్టి. 10,954 మంది పాత వాళ్ళు రావడం లేదు కాబట్టి, ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషను వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేయండి. మరి జీపీఓలో ఏమున్నది సార్ సబ్జెక్ట్ అంటే ఒకసారి చూడండి. ఎగ్జామ్ ఏదైనా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ స్టడీస్. ఎన్ని మార్కులకు ఉంటుంది సార్ అంటే దాని మీద క్లారిఫికేషన్ లేదు. పోయినసారి అయితే 150 మార్కుల పేపర్ ఉంటే ఆ 150 మార్కుల పేపర్లో జనరల్ స్టడీస్ 75 మార్కులు ఉంది. అదేవిధంగా పోయినసారి ఆర్థమెటిక్ రీజనింగ్ అనే అంశము 50 మార్కులకు ఉంది. దాంతోపాటుగా ఇంగ్లీష్ అనేది పోయినసారి లెక్క కనుక చూస్తే ఇంగ్లీష్ అనేది 25 మార్కులకు ఉంది. ఇది 150 మార్కులకు సంబంధించిన పేపర్. ఒకవేళ ఈసారి కనుక పెంచితే 200 మార్కులు చేసి నాలుగోది రెవెన్యూ యాక్ట్ పెట్టవచ్చు. రెవెన్యూ యాక్ట్ పెట్టడానికి అవకాశం ఉంది. లేకపోతే ఈ జనరల్ స్టడీస్లో రెవెన్యూ యాక్ట్ యాడ్ చేసి ఈ 75ను కాస్త 2 చేసి 150 మార్కులు చేసి ఇక్కడ కూడా 150 మార్కులు చేసి 2 పేపర్లు కూడా పెట్టడానికి అవకాశం ఉంది. అంటే మార్కులు పెరుగుతాయి తప్ప తగ్గుతాయి తక్క ఎంతో కొంత ఉంటుంది. కానీ మొత్తంగా ఉండే సిలబస్ ఏమిటంటే ఈ 4 అంశాల చుట్టే తిరుగుతుంది. జనరల్ స్టడీస్, ఆర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లీషు, రెవెన్యూ యాక్ట్. ఆల్రెడీ మన దగ్గర ఇంగ్లీషు క్లాసెస్ ఉన్నవి, ఆర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ ఉన్నవి, జనరల్ స్టడీస్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ రెడీగా ఉన్నాయి. రెవెన్యూ యాక్ట్ అనేది కొత్తగా సబ్జెక్టు చాలా ఇన్డెప్త్గా ఈసారి నేనే రెవెన్యూ యాక్ట్ని మీకు చెప్తాను, స్వయంగా చెప్తాను, చాలా ఇన్డెప్త్గా. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ ఎంత ఇన్డెప్త్గా చెప్పాము. ఎందుకంటే తెలంగాణలో కూడా భూ సంస్కరణలు ఉంటాయి. ఇక్కడ భూభారతి, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ రకాల పథకాలకు సంబంధించిన సమాచారము, కొంత పంచాయతీ, గ్రామ పంచాయతీ వ్యవస్థ సంబంధించిన కాన్సెప్ట్స్ మొత్తం కూడా ఈ రెవెన్యూ యాక్ట్లో భాగంగా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఇన్డెప్త్గా నేనే చెప్తాను. పైగా జనరల్ స్టడీస్లో ఏముంటుంది సార్ అంటే ఒకసారి చూడండి. జనరల్ స్టడీస్లో ఏముంటుంది, జనరల్ స్టడీస్ అంటే ఏంటి, జనరల్ స్టడీస్లో ఏముంటుంది ఒకసారి కనుక మీరు చూసే ప్రయత్నం చేస్తే, ఒకటి జాగ్రఫీ ఉంటుంది సార్. జాగ్రఫీ ఉంటుంది. ఎన్ని మార్కులకు వస్తాయంటే పేపర్ ఎన్ని ఉంటే దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. జాగ్రఫీ ఉంటుంది. దాంతోపాటుగా ప్రధానంగా చరిత్ర ఉంటుంది. ఈ చరిత్రలో 3 చరిత్రలు ఉంటాయి. ఏంటి? భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ ఉద్యమ చరిత్ర 3 ఉంటాయి. అంటే మనకు గ్రూప్ 2లో 230 మార్కులకి ఈ 3 సబ్జెక్టులు గ్రూప్ 2లో 230 మార్కులకు ఉంటే ఇక్కడ అదే సిలబస్, సేమ్ సిలబస్ చరిత్ర రూపంలో మనకి ఇవ్వడానికి ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. 3వది ఏంటంటే పాలిటీ, 4వది ఏంటంటే ఎకానమీ. మీకు ఈ 4 సబ్జెక్టు 10th క్లాస్లో ఉన్నాయి కదా. 10th క్లాస్లో ఉన్నటువంటి సబ్జెక్టే జిఎస్లో భాగంగా 4 ఉంటాయి. 5 ఏంటి సార్ అంటే సైన్స్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. 6వది ఏంటి సార్ అంటే కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఉండేది ఇదే సబ్జెక్టు సార్ జనరల్ స్టడీస్లో భాగంగా. ఇది ఒకవేళ జిఎస్లో భాగంగా ఇంగ్లీష్ కూడా ఇక్కడ పెడితే ఇంగ్లీష్ ఉండడానికి అవకాశం ఉంది. కాకపోతే ఎగ్జామ్లో మనం ఏం చేస్తామంటే జియోగ్రఫీని ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మరొకటి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్
డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మళ్ళీ ఇస్తారు. మొత్తంగా 11 అంశాలు ఉంటాయి. మొత్తంగా 11 అంశాలు ఉంటాయి. అంటే దీన్ని ఎలాబరేట్ చేస్తే 11 అంశాలు వస్తాయి. కానీ ఇక్కడ చూడండి, జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ, వరల్డ్ జోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్. చరిత్ర అంటే భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర. పాలిటీ, అలాగే ఎకానమీలో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ. సైన్స్లో ఫిజిక్సు, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే స్పేస్ టెక్నాలజీ వస్తున్నటువంటి మార్పులు ఏంటి, ఇలాంటి అంశాలు మొత్తం కూడా చదవాలి. అలాగే కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 నెలల కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతారు. 6 నెలలతో పాటు మరికొంత వెనక పోయి మరొక 6 నెలలు చదవాలి. అంటే ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది 6 నెలల కరెంట్ అఫైర్స్ అయితే మళ్ళొక 6 నెలలు కూడా వెనక పోయి ఒకసారి తిప్పేసి ఒక ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇంగ్లీషు, ఇది సెకండ్ పేపర్లో పెడతారా ఫస్ట్ పేపర్లో పెడతారా అనేది వేచి చూడాల్సిన అంశము. ఇంకో అంశం ఏముంటుంది సార్ అంటే, మరొక పేపరు సెకండ్ పేపర్లో భాగంగా మనకు ఆర్థమెటిక్ అండ్ రీజనింగు అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్టులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి శ్రీనివాస్ సారు అద్భుతంగా లైవ్ క్లాస్ అందజేస్తూ ఉన్నారు. అలాగే ఇసాక్ సార్ రీజనింగ్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ స్టాండర్డ్కి అనుగుణంగా మీకు వచ్చే ఇన్డెప్త్ ఆఫ్ స్టాండర్డ్ నేపథ్యంలోనే అశోక ఆన్లైన్ అకాడమీ రికార్డెడ్ వీడియోస్ని అందజేస్తూ ఉంది. రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. రెండవది ఏంటి, లైవ్ క్లాస్. హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండానే ఇంటికాడ కూర్చొని లైవ్ క్లాసులో ఉన్న అనుభూతితోనే మీరు క్లాస్ వినడానికి అవకాశం ఉంటుంది. ల్యాప్టాప్లో వస్తుంది, ఫోన్లో వస్తుంది, రెండిటి ఎట్లయినా చూసుకోవచ్చు. మీకు నెట్ కనుక అందుబాటులో ఉంటే, వైఫై ఉంటే ల్యాప్టాప్లో చూసుకోవచ్చు. వైఫై లేకపోతే ఓన్లీ ఫోన్లోనే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఉన్నటువంటి అంశాలు. లేదు మీ హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకుంటాం సార్ అంటే, అశోక్ అకాడమీలో రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీల చేత చరిత్ర మొత్తం కూడా నేను డీల్ చేస్తాను. మిగతా సబ్జెక్టులు అందరూ కూడా మనకు ఏమియంటే ఫ్యాకల్టీస్ గ్రూప్ 2 స్టాండర్డ్లోనే క్లాసులు చెప్పిస్తాం. మార్కులు తక్కువైనా పేపర్ చాలా డెప్త్గా వస్తుంది కాబట్టి ఆ స్టాండర్డ్లోనే క్లాసెస్ ఇస్తాం. కాబట్టి మీ ప్రిపరేషన్ జీపీఓ ఉద్యోగం వస్తుంది, నోటిఫికేషన్ వస్తున్న నమ్మకంతో మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ మొదలుపెట్టండి. కొంత ఆలస్యమైనా ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి మన్నటి వరకు ప్రిపేర్ అయిన వాళ్ళు, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళు, గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది ఒక ముఖ్యమైన అవకాశం. దాంతోపాటు క్వాలిఫికేషన్ డిగ్రీనే ఖచ్చితంగా పెడతారు. కాబట్టి డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇన్ని ఉద్యోగాలు గ్రూప్ 2లో పడితే 1000 లోపే ఉద్యోగాలు పడతాయి. కానీ ఇక్కడ జీపీఓ సంబంధించి 6 నుంచి 7,000 ఉద్యోగాలు పెద్ద భారీ నోటిఫికేషన్. కాబట్టి ఇప్పటి సంది ప్రిపేర్ కాండి. ఈ ప్రిపరేషన్ తర్వాత మీకు ఎస్ఐ కానిస్టేబుల్కి ఉపయోగపడుతుంది. ఇదే ప్రిపరేషన్ ఆర్ఆర్బీ కూడా ఉపయోగపడుతుంది. ఇదే ప్రిపరేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఉపయోగపడుతుంది. ప్రిపరేషన్ ఏదైనా ఎగ్జామ్ ఒకటే అన్న నేపథ్యంలోనే ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ అనే దానిపైన దృష్టి పెడితే, దీంట్లో అదనంగా మిగతా ఎగ్జాములకి దీనికి ఉన్న డిఫరెంట్ ఏంటంటే రెవెన్యూ యాక్ట్ పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దాదాపుగా మనకు 6 నుంచి 7,000 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్, జీపీఓ నోటిఫికేషన్ ఈరోజే మొదలు పెట్టండి. దాంతోపాటుగా ఉద్యోగాల సాధన కోసం మనం అందరము కలిసికట్టిగా కొట్లాడి ఈ ఉద్యోగాలను సాధించే ఒక ప్రయత్నం చేద్దాం. అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. హైదరాబాద్లో ఆఫ్లైన్ అయితే దిల్సుఖ్ నగర్లో రాజధాని థియేటర్ పైన, దిల్సుఖ్ నగర్ రాజధాని థియేటర్ పిల్లర్ నెంబర్ 1544 వద్ద మనకు జీపీఓ క్లాసెస్, గ్రూప్ 2 క్లాసెస్, ఎస్ఐ కానిస్టేబుల్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. లేదా హైదరాబాద్కు రాని వాళ్ళ కోసం లైవ్ క్లాసులో మీరు ఉండరు అంతే, కానీ క్లాస్ రూమ్లో నడిచే క్లాసులు మొత్తం కూడా మీకు ఫోన్లో, ల్యాప్టాప్లో వస్తాయన్న అంశాన్ని గుర్తుపెట్టుకొని చూసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజే ఎమ్మటే తక్షణమే ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవచ్చు. యుద్ధ రంగాన్ని సిద్ధం కావచ్చు. ఒకవేళ ఆలస్యం అయితే ప్రభుత్వం మెడలు వంచి కూడా ఉద్యోగాలు ఖచ్చితంగా సాధించుకోవాల్సిన అవసరం ఉన్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.